ఆ బాధను చూస్తూ ఉన్నప్పుడు హృదయం అంతా కూడా వేదన కలుగుతుంది. కొంతమంది కొన్ని రోజుల దాకా మనుషులు కాలేరు. అందులో సొంత కుమారుడు తనకు ఆ దేవుని వాగ్దానము చేత పుట్టిన కుమారుడు గనుక ఇంకా ఆమెకు హృదయమునందు వేదన కలిగి ఉంది. కనుక యేసు ప్రభు శిలువలో అనుభవించుచున్న అత్యంత బాధకరమైన ఆవేదనను ఆమె కళ్ళారా చూసింది, దగ్గరుండి చూస్తూ ఉంది. ఇక మనసులో నుండి ఆమె అటు కానీ ఇటు కానీ చూపులు అటు ఇటు పెట్టట్లా, ఆయన వైపుగానే తేరి చూస్తూ ఉంది. ఆ వేదన అంతా ఎలా కనిపిస్తున్నాడో యేసయ్య అని చాలా చాలా బాధతో చూస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. కనుక ఆయనకి జన్మనిచ్చిన తల్లి, ఆ విధంగా ఆయనను ఎత్తుకొని ముద్దాడి పెంచిన తల్లి, ప్రేమగా పెంచిన తల్లి ఎంతగానో ఎందుకంటే ఆ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ఆమెకు వచ్చిన ప్రవచనము ద్వారా దేవదూత చెప్పిన మాట, ఆమె నా గర్భాన పరిశుద్ధుడు పుణ్యాత్ముడు మరి పుట్టబోతున్నాడని ఎంతగానో ఆ యేసు ప్రభుని ఒక మహాపురుషునిగా ఎంచి ఆ బిడ్డను చాలా గారాభంగా పెంచింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పెంపకం అంతా యేసు ప్రభుకి తెలుసు కదా. యేసు తన తల్లి అలా పెంచింది, గారాభంగా పెంచింది. ఇప్పుడు తల్లి భవిష్యత్తుని గురించి యేసు ప్రభు ఆలోచిస్తూ ఉన్నాడు. తన తల్లి పక్కనే ఇంకొక బాగా దగ్గరగా ఉన్న శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ శిష్యుడు యేసును ప్రేమించిన శిష్యుడు. ఆ మాటకు వస్తే యేసు ప్రేమించిన శిష్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోహాను ఏమని రాసుకుంటాడు తెలుసా? యేసు ప్రేమించిన శిష్యుడు అని రాసుకుంటాడు. అంటే అంత అంటే మిగతా వాళ్ళు ప్రేమించలేదా? అంటే ప్రేమించారు, వాళ్ళు కూడా ప్రేమించారు. కానీ మరి ఆయన ప్రేమ మరి ఆయన రాసుకునేటప్పుడు అలా వ్యక్తం చేశాడు. యేసును ప్రేమించిన, యేసు ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు. హల్లెలూయా. కనుక అలా నిలబడి ఉండటం చూసి అప్పుడు యేసు ప్రభు ఇక మాట్లాడటం మొదలుపెట్టాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. అంటే ఇప్పటి నుండి కూడా యోహానే నీ సొంత కుమారుని వలె ఉంటాడు, అంతే కదా. ఇప్పుడు దాకా నేనున్నాను, 30 సంవత్సరాలు పెంచి 30 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బాధ్యత తీసుకున్నాడు, కుటుంబం బాధ్యత. ఎవరు? యేసు ప్రభు. తల్లి బాధ్యత తీసుకున్నాడు, తర్వాత కుటుంబ బాధ్యత తీసుకున్నాడు. వాళ్ళందరినీ కూడా పోషించటం, కష్టపడి పనిచేసి పోషించాడు 30 సంవత్సరాల దాకా. ఒక 3.5 సంవత్సరాలు మాత్రమే తల్లికి కొద్దిగా దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన డ్యూటీ అక్కడి నుంచి ప్రారంభమైంది, అసలైన డ్యూటీ. ఆయన పరలోకం నుండి వచ్చిన కారణము 30 సంవత్సరాల దగ్గర నుంచి ప్రారంభమై 3.5 సంవత్సరాలు ఆయన అసలైన పని చేశాడు, సేవ చేశాడు. అంతకుముందర చేసింది ఆయన కార్పెంటర్, వడ్రంగి పని చేసే ఆయన ఇప్పుడు వచనాలు ప్రవచనాలు చెప్పటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క పరలోకము సంబంధించిన వాక్యాలు చెప్పటము ప్రారంభించాడు. అప్పటి నుంచి కూడా ఆయన కొద్దిగా తల్లికి దూరంగానే ఉన్నాడు. కానీ తల్లి అంటే ప్రేమ లేదు అని కాదు, ప్రేమ ఉంది. కానీ ఆయన బాధ్యత, తండ్రి బాధ్యత, దేవుని బాధ్యత ఇప్పుడు ఆయన తీసుకున్నాడు. కనుక తల్లిని కొద్దిగా పక్కన పెట్టేశాడు అని అనుకోవటానికి లేదు. పూర్తిగా పెట్టేశాడు అని అనుకుంటే అసలు ఆమె గురించి ప్రస్తాపనే ఉండేది కాదు. 3వ మాట అసలు మనం చెప్పుకునే వాళ్ళమే కాదు. కనుక ఇక్కడ మనము ఒక మాట గ్రహించాలి. ఏంటంటే నీ సొంత కుమారునిలాగా యోహానును ఇప్పుడు నిన్ను ప్రతి విషయంలో నీ సంగతి చూస్తూ ఉంటాడు. నీకు కావలసినవన్నీ కూడా ఆ బాధ్యత, నేను తీసుకోవాల్సిన బాధ్యత నా శిష్యుడు తీసుకుంటాడు అని చెప్పటము మనం అక్కడ చూస్తాం. అంటే ఆయన బాధ్యత విస్మరించలేదు, కానీ ఆ బాధ్యతను శిష్యుడికి
అప్పచెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక శ్రమల్లో ఉండగా, ఆయన పైన సిలువలో వేలాడుతూ ఉండగా, ఆయన తాను ఎంతగానో నమ్మకంగా ప్రేమించిన శిష్యునికి, యోహానికి ఈ బాధ్యత అప్పగించటము మనం ఇక్కడ చూడాలి. హల్లెలూయా. యేసు ప్రభువారు శిష్యునితో కూడా ఇదే మాట అంటాడు, ఇదిగో నీ తల్లి అంటాడు. అంటే యేసు ప్రభువుని గెత్సెమనే తోటలో పట్టుకున్న తర్వాత శిష్యులందరూ కూడా పారిపోయారు. అంతేనా? శిష్యులందరూ పారిపోయారు, పేతురుతో సహా పెద్ద పెద్ద వాళ్ళందరూ పారిపోయారు. అయితే యోహాను పారిపోయినా కూడా మళ్ళా నెమ్మదిగా జాగ్రత్తగా యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడు. ధైర్యంగానే, మొండి ధైర్యంతో వచ్చి అక్కడే నిలబడ్డాడు. ఎవరైనా ఏమైనా అనుకోనిగాక. కనుక కల్వరిలో వేలాడుతున్న యేసు ప్రభువుని యోహాను చూస్తూ ఉన్నాడు, తల్లి కూడా చూస్తూ ఉంది. ఇప్పుడు ఇదిగో నీ తల్లి అని శిష్యునికి ఆ బాధ్యత అప్పగిస్తూ ఉన్నప్పుడు ఇక ఆ శిష్యునికి ఎంతగానో ఆనందం వేసింది. ఒక బాధ్యత, ప్రధానమైన బాధ్యత, యేసు ప్రభు మోయవలసిన ఆ బాధ్యత, ఆ భారము ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చింది? యోహాను చేతిలోనికి వచ్చింది. ఎందుకు అంటే శిష్యుల్లో యోహాను బాగా యేసు ప్రభుని ప్రేమించాడు. ఆఫ్కోర్స్ పారిపోయాడు, అయినా కూడా మరలా ఆయన పాదాల దగ్గరికి రావటము చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యుల్లో యోహానే కొద్దిగా నమ్మకంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కనుక ఏదైనా అవనేగాక, ఏమైనా అవనేగాక, నన్ను కూడా వాళ్ళు సిలువేయనిగాక, ఏదైనా అవనేగాక, నేను అక్కడికి వెళ్ళి చూడాల్సిందే నా యేసయ్యను అని పట్టుబట్టి నిలబడ్డాడు, ప్రాణాలకు తెగించి నిలబడ్డాడు. హల్లెలూయా. కనుక ఈ మాటలు యోహానుతో చెప్తున్నప్పుడు ఇంకా ఆనందం వేసేసింది. దేవుడు నన్ను మర్చిపోలేదు. హల్లెలూయా. యేసయ్య నన్ను మర్చిపోలేదు, నాకు ఒక బాధ్యత ఇచ్చాడు అని ఎంతగానో ఆనందించటమే కాకుండా యేసు ప్రభు మాటకు లోబడ్డాడు, ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. హల్లెలూయా. కనుక వినండి, అప్పుడు దాకా పారిపోయినప్పుడు శిష్యుల్లో కూడా మరలా యేసు ప్రభు మమ్మల్ని చేర్చుకుంటాడో లేదో అని పేతురు సహితము చాలా బాధపడ్డాడు, రోధించాడు. యోహాను కూడా బాధపడ్డాడు, పారిపోయానే అని. తర్వాత యేసు ప్రభు దగ్గరికి రాగానే యేసు ప్రభు ఏం చేయాలంటే, పారిపోయి మళ్ళీ ఎందుకు వచ్చావు అని అనాలా? ఏమనాలా? పారిపోయావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అనలా. బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యత శిరసాహించి తల్లిని తీసుకుని ఇంట్లో చేర్చుకున్నాడు. హల్లెలూయా. అంటే తల్లిదండ్రుల ఎడల మన బాధ్యతను మరువకూడదు. బాధ్యత అనేది ప్రతి ఒక్కరూ, ఎందుకంటే లోకంలో తల్లిదండ్రులు లేకుండా ఎవరు పుట్టరు కదా. పుడతారా? పుట్టరు. తల్లిదండ్రుల ఎడల మన బాధ్యతను మరవకూడదు. కల్వరి సిలువలో ఘోరమైన వేదనను అనుభవిస్తూ ఉన్నప్పటికీ అదే టైములో మరియమ్మను చూసినప్పుడు ఆయన హృదయము కొద్దిగా బాధపడి, యేసు ప్రభు హృదయం ఆమె బాధను చూస్తూ ఆమె బాధ్యతను తన శిష్యుడికి ఇవ్వటాన్ని మనము చూస్తూ ఉంటాం. భూమి మీద తనకు జన్మనిచ్చిన తల్లి, అంతేనా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరియమ్మతో కూడా ఆ దూత ఏమని చెప్పిందంటే, దయాప్రాప్తురాలా నీకు శుభము. నేను మళ్ళీ గట్టిగా చెప్పండి. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మళ్ళీ క్రిస్మస్కి వస్తాయి అనుకుంటే ఇవన్నీ ఇప్పుడు రావు, అన్నీ మర్చిపోయాం. మనం మర్చిపోయామా? నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించదు. నీకు పుట్టబోయే శిశువు లేదా బిడ్డ
ఆయనకు యేసు అనే పేరు పెడుతూ ఇవన్నీ చెప్పిన ఆ దూత అవన్నీ కూడా ఆమె స్మరిస్తూ బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు కూడా తల్లి బాధ్యత మరవకుండా, ధర్మశాస్త్రములో ఆజ్ఞలు ఉంటాయి. ఎన్ని ఆజ్ఞలు ఉంటాయి తెలుసునా? 12, 18, 10 ఓకే, 10 ఆజ్ఞలు ఉంటాయి. వాటిలో ఒక ఆజ్ఞ ఏంటది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీవేం చేయాలి? వారిని ప్రేమించాలి, సన్మానించాలి. రోజుకు ఒక దండ తీసుకొచ్చి వాళ్ళకి వెయ్యాలి. పుట్టోకు కాదు. బాధ్యత అంటే దండ తీసుకొచ్చి వేయటం కాదు. వాళ్ళ జీవితకాలం అంతా కూడా వారి బాధ్యతను స్వీకరించటం, వారికి నొప్పి కలగకుండా వారి మాట వింటూ వారికి సహాయకారులుగా మనము ఉండటం, అది బాధ్యత అంటే. కొంతమంది పిల్లలు బాధ్యత మరిచి తిరుగుతూ ఉంటారు. తల్లి అంత భారభరితంగానో ఎంతో శ్రమపడి బిడ్డలను ఏం చేస్తూ ఉంటుంది? పెంచుతూ ఉంటుంది. ఆమె తిన్నా తినకపోయినా ముందర ఈ పిల్లలకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. అవన్నీ పిల్లలకి తెలియదుగా. పెద్ద అయిన తర్వాత ఏమొస్తాయంటే 2 కొమ్ములు వస్తాయి, రెక్కలు వస్తాయి. నేను కొమ్ములు అనుకుంటున్నాలే, కొమ్ములో రెక్కలు ఏవో వస్తాయి కదా. కొమ్ములు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రటమతంగా మాట్లాడతారు. కన్నతల్లి ఆవేదనను అస్సలు లక్ష్య పెట్టరు. వాళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. ఆమె ఎంతో ఎంతో త్యాగము చేసే పెంచి పెద్ద చేస్తుంది. ఆ అన్నం కానీ వాళ్ళకి లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా బిడ్డలకు ముందర పెట్టి తర్వాత తింటుంది. నిజమైన తల్లి అయితే ముందర తల్లి తినేసి బిడ్డకి అడుగో ఉంది ఊడ్చుకొని తిన అంటదా? అందో ముందర వాళ్ళు తినేసి నువ్వు తిన్న తర్వాత తింటాలే అంటూ ఉంటారు. కూర కూడా ముందర వాళ్ళకి ఉంచిద్ది. మరి మీరు ఉంచుతున్నారు లేదో నాకు తెలీదు. మంచి కూరలు ఉంటే ముందరే తినేసి లాస్ట్లో సట్టుడ్చుకోమనే తల్లులు ఉంటారా? నాకు తెలిసి ఎవరు ఉండరు. అందరూ కూడా ప్రేమగానే చూసుకుంటూ ఉంటారు పిల్లల్ని. కనుక అది పిల్లలు కూడా గ్రహించాలి. కనుక వాళ్ళు గనపరచాలి. కనుక ఆ మాదిరి అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత మనం తీసుకోవాలి అనే మాదిరి యేసు ప్రభువు మనకి ఇక్కడ చెప్పకనే చెప్తున్నాడు. హల్లెలూయా. మీకు కొన్ని మాటలు చెప్తాను. ఆ మాటలు చదువుతుంటే మీకు కొద్దిగా గుండె పగిలిద్ది. గుండె ధైర్యం చేసుకుని అనండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6:1-4 వరకు మనం చూద్దాము. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలు నా మాట వింటున్నారా? ఏమని ఉంది? పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపు. చూడండి, నీకు మేలు కలగాలంటే, పిల్లలారా మీరు ఆశీర్వదించబడాలంటే, మీకు మేలు కలగాలంటే మీరేం చేయాలంటే మీ తల్లిని తండ్రిని సన్మానించాలి. వారి మాట వినాలి. వారి మాట ప్రకారంగా మనం వెళ్ళాలి, లోబడాలి. అలా లోబడితే బిడ్డలకు ఆశీర్వాదము. వారి ఆశీర్వాదం కొరకు తల్లుల్ని తండ్రుల్ని ప్రేమించాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వేదో ప్రేమించటం వలన వాళ్ళు ఆశీర్వదించబడరు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో అలాగుంది కనుక. తర్వాత ఏమనుందంటే, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. చాలా సంవత్సరాలు నీవు బతుకుతావు. నువ్వు చాలా సంవత్సరాలు బతకాలంటే నీ తల్లిని తండ్రిని
సన్మానించాలి, వారి మాట వినాలి, వారిని బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు. వారిని దుఃఖ పెట్టావా టక్కని ఒకరోజు ఎగిరిపోద్ది. ఒకరోజు దుఃఖ పెడితే ఒకరోజు మరి ఆయన డెసిషన్ ఎలాగుంటుందో, 1కి 100 ఎన్ని తీసేస్తాడో తెలియదు. కానీ నీవు దీర్ఘాయుష్మంతుడు అవటానికి నీ తల్లిదండ్రులను ప్రేమించాలి. హల్లెలూయా. నీవు భూమి మీద చాలా సంవత్సరాలు 100 ఏళ్ళు వర్ధిల్లాలి అని అంటే నీ తల్లిదండ్రులను బాగా ప్రేమించాలి. ఇది కొద్ది కష్టమే ఈ రోజుల్లో చిన్నపిల్లలకి, కానీ ఇష్టంగా మార్చుకుంటే చాలా కాలం బ్రతుకుతాం. హల్లెలూయా. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. వాగ్దానము అంటే ఇది చేస్తే ఇది వస్తుంది, నువ్వు ఇలా చేస్తే నీకు ఇది బెనిఫిట్, ఇది నీకు, నువ్వు ఇలా చేస్తే ఇలా నీకు ఈ బెనిఫిట్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావు, దరిద్రంగా ఉండవు. బాగా ఘనంగా దేవుడు ఏం చేస్తాడంటే అలాగనే ప్రేమించి ఉన్నతంగా దేవుడు వారిని దీవిస్తాడు. హల్లెలూయా. తండ్రులారా, హలో తండ్రులారా, ఇక్కడ తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలకు కోపము రేపక, వారిని కూడా మీరు గమనించి వారికి కోపం రేపొద్దు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కోపం రేపుతారో వాళ్ళల్లో కొద్దిగా ఏమొస్తుందంటే క్రూరత్వం వస్తుంది. ఏమొస్తుంది? క్రూరత్వం, రెటమతం అయిపోతూ ఉంటారు. మన కోపం అడగకూడదు, మనం ప్రేమిస్తే అట్నుంచి కూడా అదే ప్రేమ వస్తుంది. కనుక నేను ప్రేమించను, నా పిల్లలు నన్ను సన్మానించాలి అంటే కుదరదు అని అర్థం. వాళ్ళు ప్రేమించాలి, నువ్వు కూడా ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తే నీ పిల్లలు ప్రేమిస్తారు. హల్లెలూయా. నువ్వు ప్రేమించినా కూడా నీ పిల్లలు ప్రేమించకపోతే అది వాళ్ళకే తప్పు కదా, అది సంగతి. కనుక ఇంకేముంది, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఎలా పెంచాలి? ప్రభు యొక్క శిక్షణలో పెంచాలి, ప్రభు యొక్క బోధల్లో వాక్యం చెప్పి వారిని ఏం చేయాలంటే, వాక్యంలో ఇది నువ్వు చేస్తుంది తప్పు అని ఉందమ్మా, తప్పు, ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు. వాక్య ప్రకారంగా వాక్యానుసారంగా ఆలోచిస్తే నువ్వు చేస్తుంది తప్పు అని నువ్వు చెప్పగలగాలి. బైబిల్లో లేదు ఇది ఒప్పు అని మాట ఉంటే నాకు చెప్పు అనాలి. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఇది కరెక్టే కదా. నీవు నీ తల్లిదండ్రుల మాట వినేటప్పుడు పైన ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన సంగతి మర్చిపోకూడదు. ఆయన కూడా చూస్తూ ఉన్నాడు. నీవు వారిని ప్రేమిస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఉంటాడు కనుక నీకు రావాల్సినవి ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్తలో 15:4 తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చాను. ఏందంట? తప్పక మరణము వస్తుంది. తల్లిదండ్రులను ఘనపరచకపోతే, తండ్రి అయినను తల్లినైనను దూషిస్తే, తిడితే, ఏ కారణము లేకుండా వారిని తిడితే ఏమొస్తుందంటే మరణం వచ్చింది. ఇది బైబిల్లో ఉంది. నేను అంటలేదు సుమి, మీకోసం నేను చెప్పట్లా, అది బైబిల్లో ఉంది. అందుకని కొద్దిగా గుండె ధైర్యం చేసుకుని మాటలు వినాలి. చిన్నదానికి పెద్దదానికి తల్లి కానీ తండ్రి కానీ ఒక మాట చెబితే వినరు అసలు. ఎలాగా వినకపోతే? ఒకవేళ నీవు అలా చేస్తూ ఉంటే నీ మీదకి నువ్వే కీడు తెచ్చుకుంటున్నావు, నీ మీదకి నువ్వే శాపం తెచ్చుకుంటున్నావు. ఎందుకంటే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నువ్వు నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తే చేసుకో,
కానీ తప్పక మరణము పొందాలి అట్టటి వాళ్ళు అని లేఖనాల్లో ఉంది. మీరైతే ఒకడు తన తండ్రి అయినను తల్లినైనను చూచి నా వల్ల నీకేది ప్రయోజనం అవునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తల్లినైనను గణపరచలక్కర్లేదని చెప్పుచున్నారు. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు అందరూ కూడా సులువైన ఒక మార్గం చెప్పారు. నీకేదన్నా పెట్టాలనుకుంటే అది దేవుడికి పెట్టేస్తున్నాము, ఇంక నీకు పెట్టాల్సిన పని లేదు అన్నట్టుగా. దేవుడు ఊరుకుంటాడట. అది ఒక సిద్ధాంతం వచ్చేసింది ఆ రోజుల్లో. అది దేవార్పితం. ఇదిగో నీకు ఎంత పెట్టాలనుకుంటున్నామా, అదంతా కూడా దేవుడికి పెట్టేశాను, ఇంక నీకు పెట్టాల్సిన పని లేదు అని తల్లిదండ్రులతో అంటాం. ఆ రోజుల్లో అలాగుండేది. దాని గురించి ప్రభు ప్రస్తాపన చేస్తూ నా వలన నీకు ఏది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీ తల్లిని నీ తండ్రిని దూషిస్తే నీవు శాపగ్రస్తుడివి, మరణము నొందవలసిన వాడివి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి 19:18 యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. ఆయన చెప్పిన మాటల్లో, ఆయన మాటల్లో, పాత నిబంధనలో కాదు కొత్త నిబంధనలో కూడా ఆయనే స్వయంగా చెప్పిన మాటలు ఏంటంటే నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులను సన్మానింపవద్దా, సన్మానింపము. ఇది యేసు ప్రభు చెప్తున్న మాట. నిర్గమకాండంలో 21:17 తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందును. ఎక్కడి నుంచి వచ్చింది మరణశిక్ష? దేవుని దగ్గర నుంచి వస్తుంది. తన తల్లిదండ్రులను ఎవరైతే వారి మాట వినకుండా వారిని శపిస్తారో నిశ్చయముగా దేవుడు ఆయన శిక్ష వాళ్ళ మీదకి డెఫినెట్గా తీసుకుని వస్తూ ఉంటారు. అందుకని ఈ రోజుల్లో చాలామంది పిల్లలు అర్ధాంతరంగా చచ్చిపోతూ ఉంటారు. మాట వినని పిల్లలు, మూర్ఖతరము అంటారు వాళ్ళని. తల్లిదండ్రులు ఒక మంచి మాట చెప్తే వినరు, ఇష్టానుసారంగా బ్రతికి బతుకంతా కూడా పాపపు బ్రతుకులోనే బ్రతుకుతూ అర్ధాంతరంగా చచ్చిపోతూ ఉంటారు. చాలామందిని చూస్తూ ఉంటాం. అరే ఇంత చిన్నపిల్లడు ఎలా చచ్చిపోయాడు అంటే, ఎలా చచ్చిపోయాడు? ఇష్టానుసారంగా తిరిగాడు, రౌడీ వాడిలాగా తయారయ్యాడు, తాగాడు, తిరిగాడు, వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. అవన్నీ తల్లిదండ్రులు ముందుగానే చెప్పారు కదా, అయినా వినలా. ఏమైంది? ముదిరిపోయాడు. అప్పుడు దేవుడి యాక్షన్ తీసుకున్నాడు, ఆయన చంపేశాడు. అట్టటి వారు వేస్ట్ అన్నట్టుగా. కనుక నీవు ఖచ్చితంగా నువ్వేం చేయాలి? ఏం చేయాలా? తల్లిదండ్రులను ప్రేమించాలి. సామెతలు 23:25 నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. వాళ్ళ సంతోషమే నీ సంతోషము అని అనుకోవాలి పిల్లలు. వాళ్ళు ఏదో చేశారని నీ ఇష్టానుసారంగా వారిని తిడుతూ ఉంటే, పెద్దవారు కదా, కొంతమందిని చూస్తూ ఉంటారు, సొంత కొడుకులే సొంత కూతురులే ముసలోళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద కర్రలతో బాది కొడతా ఉంటారు. వాళ్ళు ఏమీ అసలు మాట్లాడటానికి కూడా ఉండదు, దీనంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. నేను ముసలోడు పోను కూడా పోవట్లేదు అన్నట్టుగా దగ్గరుండి కట్టెలతో కొట్టి చంపేసేవాళ్ళు కూడా ఉన్నారు, కఠినాత్ములు. అటువంటి పిల్లలు కూడా ఉన్నారు, ఎంతోమందిని చూస్తూ ఉంటాం. కొంతమంది కోడళ్ళు కూడా అలాగే చేస్తున్నారులే,
అది వేరే విషయం. సొంతోళ్ళే ఆస్తులు రాయలేదని, లేకపోతే ఇంకోటి చేయలేదని, ఆస్తి అంతా కూడా తాగి తందనాలు ఆడాడని, మాకేం మిగల్చలేదని లాస్ట్ రోజుల్లో వాళ్ళ కక్ష అంతా తీర్చుకుంటూ ఉంటారు కొంతమంది. ఇది ఎంత తప్పు. ఇవన్నీ కూడా వాళ్ళు చూసినా చూడకపోయినా నీవేం చేయాలా? వారిని ప్రేమించాలి. హల్లెలూయా. 9 మాసాలు మోసి కని నిన్ను పెంచి లారు ముద్దుగా ఎత్తుకొని ముద్దాడి అటు ఇటు తిప్పి నా బిడ్డ అని ఎంతగా ప్రేమిస్తుందో తల్లి. తండ్రి కూడా ఆ బిడ్డ కోసం ఈ బిడ్డకు ఏమేమి కావాలో అవన్నీ దగ్గరుండి తీసుకొస్తాడు. అవన్నీ నువ్వు చూస్తే కదా, అవన్నీ చూస్తే నీకు అర్థమవుతుంది. అమ్మ ఇంత చక్కగా నన్ను పెంచింది అమ్మ అని ఒక ఆలోచనకు వస్తారు. అప్పుడు ప్రేమ ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సామెతలు 30:17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తినను. చూసారుగా, ఇవన్నీ కూడా మనము మీకు రిఫరెన్స్ కోసం ఇస్తూ ఉన్నాను. సామెతలు 20:20 తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఎక్కడ ఆరిపోద్ది? కారు చీకటిలో. నీకు వెలుగునివ్వవలసిన టైంలో ఆరిపోద్ది. బుడ్డ ఆరిపోద్ది. ఇక చిత్తగించటమే. పొరపాటును కానీ ఈ మాటలు వింటున్న నీవు తెలిసైనా తెలియకైనా తల్లిదండ్రులను నిష్కారణంగా ఒక్క మాట కూడా మనము మాట్లాడకూడదు. నువ్వు అలా మాట్లాడితే, నువ్వు కూతురుగా కుమారుడుగా అలా మాట్లాడితే కన్న తల్లిదండ్రులు తట్టుకోలేరు. వాళ్ళు చాలా ఆవేదనతో ఉంటారు. మీకేమో అది తెలియదు, ఎవరు చెప్పరు. లోపల ఎంత బాధపడుతూ ఉంటారో అది తెలియదు. కనుక ఇవన్నీ కూడా ఏమవుతుందంటే నీకు దీవెనకు బదులుగా శాపం అవుతుంది. కనుక వారిని బాధ పెట్టకూడదు. వృద్ధాప్యంలో వారిని ఇంకా ప్రేమించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సామెతలు 19:26 ఇవన్నీ రిఫరెన్స్లు ఎందుకు చూపెడుతున్నానంటే మీరు మరలా చూసుకుని పొరపాటున ఇంకెప్పుడు కూడా మాట్లాడటానికి తోలనాడటానికి వీల్లేదు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగా చేయువాడు. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేసేవాళ్ళు అవమానమును అపకీర్తిని కలుగజేసుకుంటున్నాడు. సామెతలు 6:18-20 దాకా చదవండి. చూడండి, దుర్యాచనలు యోచించు హృదయమును కీడు చేయటానికి త్వరపడి పరిగెత్తే పాదములు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవాడు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. తండ్రి నీ మాటకి నీ మంచిగా చెప్తాడు, తల్లి కూడా నీ మంచిగా చెప్తుంది. ఎందుకంటే నువ్వు కూతురువి, నువ్వు కుమారుడివి, నీకేమో తెలిసి తెలియని వయసు. కానీ ఏదో చేయాలనే ఒక ఆరాటము, అది దానివల్ల నువ్వు నష్టపోతావు అని తల్లిదండ్రులు చెప్తారు. ఎందుకంటే సొంత కుమార్తెలు నష్టపోకూడదు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. మీకు తెలుసా, దీనా అనే ఒక ఆమె ఉంది. దీనా తెలుసా? ఎవరామె?
యాకోబు కుమార్తె 12 మంది కుమారులు, ఒక్కామె కుమార్తె. ఆమె ఏం చేసిందంటే ఊళ్ళోకి వెళ్ళింది, ఎంత చూద్దామని. ఏదో ఉరుసు లాంటిదో ఏదో పెట్టారు. ఎట్టటి పెడతారు, బయట కొన్ని పెడతా ఉంటారు కదా, ఆ తిరణాలకి బయలుదేరింది. తిరణాలకి బయలుదేరితే ఎవరో వెనకాల నుంచి ఆమెను ఫాలో అవుతున్నారు. ఆమెను ఫాలో అవుతూ ఆమెను వెనకాల వెంబడించి ఆమెను తీసుకెళ్ళి పాడు చేశాడు. తీరా చూస్తే ఆడు రాజకుమారుడు. అర్థమవుతుందా? అంటే ఎవరిని నమ్మొద్దు, స్నేహితులు నమ్మొద్దు, మనకు బాగా దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా నమ్మొద్దు. ఎవరిని నమ్మొద్దు, వారి వెనకాల వెళ్ళొద్దు. ఎటు నుంచి ఏ కుట్ర జరుగుతుందో తెలియదు. తర్వాత బాధపడితే ప్రయోజనం ఏముంటుంది? జీవితం ఆరిపోయిన తర్వాత ఇంక తర్వాత ఏముండదు. ఏదో పెద్ద ఇదిలాగా వెళ్తావు, పాడైపోయి ఇంటికి వస్తావు, ఏడుస్తూ ఉంటావు. నీ బతుకు నాశనం అయిపోయిందని ఎవరికి చెప్పుకోలేవు. ఈ లోపల నువ్వే కుమిలిపోతూ ఏదోటి చేసుకుని చచ్చిపోతావు. అవసరమా? నువ్వు ఎల్లనేలా, అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా అనే ఒక సామెత ఉంటుంది కదా. నువ్వు అసలు ఆ బురదలోకి ఎందుకు వెళ్ళావు? ఇంటి పట్టు నువ్వు శుభ్రంగా ఉండాలి కదా, దేనా ఎందుకు వెళ్ళావు? ఆమెకు అలాగే వెళ్ళాలనిపించింది. వింతలు విశేషాలు చూద్దామని. వెనకాలే సాతాను ఉంది. సంతోషం కోసం వెళ్ళిందంట, మనశ్శాంతి కోసం వెళ్ళిందా? మనశ్శాంతి, సంతోషాలు, తల్లిదండ్రుల కంటే సంతోషం ఇంకెక్కడ ఉంటుంది? అంటే మన ఆలోచన విధానాలు మారిపోయినాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, స్టైల్ కూడా మారిపోయింది, మన నడక మారిపోయింది, మాట మారిపోయింది, తీరు మారిపోయింది, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నేను చెప్పే ఆ పాట ఆ స్టైల్ కాదు. పెద్ద అయ్యంగానే, కొద్దిగా పెద్ద అవ్వగానే ఇక నువ్వే పెద్దదానిలాగా ఫీల్ అయిపోతూ ఉంటావు. తల్లికి తండ్రికి చెప్పేవాళ్ళు అయిపోయారు ఇప్పుడు కుమారులు కుమార్తెలు. నీ తెలియదులా ఊరక, నీకేం తెలుసు? ఏం తెలియదు, ఊరకనే ఏదో అంటారు. వినండి, తమ తండ్రిని శపించును, తల్లిని దీవించని తరమ కలదు. సామెతల్లో 30:11 ఈ మాట ఎప్పుడో రాశారు. తమ తండ్రిని శపించేవాళ్ళు, తల్లిని దీవించని తరము అనగా వాళ్ళ కుమారులు, అలాంటి కుమార్తెలు వస్తారు అని ముందరగానే రాసి పెట్టారు బైబిల్లో. నీవు ఆ తరములో ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. భయపడుతున్నారా? తల్లికి తండ్రికి ఇద్దరికి భయపడాలా? ఇద్దరికి భయపడాలి మరి. ఎందుకంటే మన మంచికే. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను మీ దేవుడైన యెహోవాను. లేవియ కాండము 19:3 ఈ మాటలు ఉంటాయి. లాస్ట్లో ఒక మాట మీరే చదవండి. అది 2 తిమోతి 3 1-7. చూడండి, అంత్య దినాల్లో అపాయకరములైన కాలము వచ్చునని తెలుసుకున్నాము. ఇవి అంత్య దినాలు, ఇవి అపాయకరమైన కాలము. ఇది వచ్చును కాదు, ఆల్రెడీ వచ్చేసింది. చదువక్క. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు,
అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అచితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిని అయి ఉందరు. ఇన్నున్నాయి బాబు. మనం వాటిలో దేనిలో ఉన్నామో, ఏ క్వాలిటీ మనకుంది వీటిల్లో? అంత్యదినాల్లో అపాయకరమైన రోజులు ఇవి. ఓకే, మనుషులు స్వార్థప్రియులుగా మనం ఉంటున్నామా? ధనాపేక్షే సర్వమునకు మూలం అన్నట్లుగా మనం ఉంటున్నావా? సమస్త మేళ్లకు కారణమని అనుకుంటున్నామా? ఒకవేళ ఆ ధనాపేక్ష వల్ల దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నామా? రెండోది, బింకములు ఆడువారు, అబద్ధాలు ఆడువారు. బింకములు ఆడుట అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు. మనుషులు వీళ్ళందరూ కూడా మనుషులే, అంటే మనమే మనుషులు. అంటే వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు, మనమే. అహంకారులు, అహంకారం, కొంతమందికి అహంకారం ఎక్కువ. దోషకులు, ఎదుటోళ్ళు ఊరక తిట్టేస్తూ ఉంటారు, మంచి చెడ్డ ఆలోచన లేదు, పెద్ద చిన్న ఉండదు అనేసేస్తారు. అవతల వాళ్ళు ఎంత బాధపడతారో ఏం ఆలోచించరు, ముందర దూషించాలంతే. తల్లిదండ్రులకు అవిధేయులు, విధేయత లేని వారు, వారి మాట వినని వారు, కృతజ్ఞత లేనివారు. తల్లిదండ్రులు వారి మాట వినాలిగా. మనల్ని ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసి, నీ కళ్ళు వచ్చి ఇంత పెద్ద అయిన తర్వాత, ఇంత లావు అయిన తర్వాత తల్లి నీచమైపోద్దా? కృతజ్ఞత ఉందా? నువ్వు పెద్దదాను అనుకుంటున్నావా? అస్సలు ఎంత మాత్రం కాదు. దేవుని దృష్టిలో నువ్వు అల్పురాలివి. నువ్వు ఒకవేళ ఫీల్ అవుతున్నావేమో, అబ్బా నాకు అంత జ్ఞానం ఉంది, ఇంతకు ఏం జ్ఞానం లేదు. నువ్వు ఎప్పుడైతే ఇతరులను దూషిస్తూ, తల్లిదండ్రులు దూషిస్తూ అవిధేయతగా ఉంటున్నావో, కృతజ్ఞత లేకుండా పెంచి పెద్ద చేసిన వారిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ, కొంతమంది పెట్టిన చేతిని నరికేస్తూ ఉంటారు తెలుసా? ఆ సామెత ఎట్టొచ్చింది తెలుసునా? ఆడేవుడు అడుక్కునే వచ్చాడు, బయట ఉండి అమ్మా అంటుంటే పిలిచి లోపల పిలిచి అన్నం పెట్టింది. ఆమెకి ఇక్కడ ఇంత పెద్ద కడియం ఉంది, బంగారు కడియ. చూశాడు, ఇటొక్క కడియ. వెంటనే వాడు సంచిలో ఉన్న కత్తి తీసి ఆమె 2 చేతులు నరికేశాడు, కడియం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె పిలిచి అన్నం పెట్టడం పాపమా? మిమ్మల్ని పెంచి పెద్ద చేయటం పాపమా? అదేనా వాళ్ళు చేసిన తప్పు? అదే ఆ పాపం. నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడ్చి, నీకు బాగున్నప్పుడు వాళ్ళు పరిగెత్తి హాస్పిటల్కి పరిగెత్తి నిన్ను చూసుకుంటా, రెప్పలు ఆర్పకుండా నీ వైపే చూస్తూ ఎంత గారాభంగా పెంచుకున్నారు నిన్ను. ఆలోచన లేదు, ఏంటో కృతజ్ఞత లేని వారికి అయిపోతున్నారు. అపవిత్రులు, అనురాగరహితులు, అనురాగమే ఉండదంట. అతి ద్వేషులు, ఎందుకు ద్వేషిస్తున్నారో తెలీదు, అసలు ఎందుకు తిడుతున్నారో తెలీదు. అతి ద్వేషులు, అపవాదకులు. అపవాదకులు అంటే అపవాది అంటే ఏంటి? విరుద్ధమైన భావాలు కలిగినది. అపవాది అంటే సైతాను బిడ్డలు. సైతాన్ బిడ్డలు అంటే మరి ఆ సాతాన్ పనులేనమ్మా చేసేది. వాళ్ళు ఏమైనా యేసుప్రభు బిడ్డలా? అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. మంచోళ్ళు కూడా ద్వేషించేవారు. ఆడు మంచోడే. ఇప్పుడు నేను ఇన్ని మాటలు చెప్పాను కదా,
ఏంది ఆయన అటు చెప్పేది మా గురించి అని. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళి ఇష్టం నన్ను నేనే తిట్టండి, నేను కాదు చెప్పింది ఇదంతా. అందుకనే నేను ప్రత్యేకంగా గుండె ధైర్యం చేసుకుని మీరు ఈ మాటలు వినండి అని చెప్పా. ఎందుకని అంటే ఈ మాటలు నేను రాసింది కాదుగా, ఎప్పుడో 2000 సంవత్సరాలు, ఒక 6000 సంవత్సరాల క్రితం రాసినాయి. ఇప్పుడు సందర్భానుసారంగా చెప్పుకోవాల్సి వచ్చింది. అదే తేడా. ఏంది మాకు చెప్పేది, ముందర మీ సంగతి చూసుకోండి అమ్మా, ముఖం అట్ట పెట్టి చెప్తారే, మూతి మీద పెట్టి గుద్దండి. అప్పుడు పిల్లలు నేర్చుకోవాలి. లోకం పాడైపోయింది, మనం లోకంతో ఏకమవ్వకూడదు, వారికిలాగా మనం తయారవ్వకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు కనుకనే ఈ మందిరంలో నిన్ను కూర్చోబెట్టి నీకు కావలసినవన్నీ కూడా నీకు బోధిస్తున్నాడు. మీ తల్లిదండ్రులు చెప్పకపోవచ్చు, కానీ దేవుడు మీకు చెప్తాడు. ఎందుకంటే శిక్ష ఆయన దగ్గర నుంచి వస్తుంది కనుక. చెప్పి కొడతాడు, చెప్పకుండా కొట్టడు దేవుడు. ఎప్పుడు కూడా చెబుతాడు. మాట వింటే సరే, మాట వినకపోతే ఇక నీ పని సరే. ఆయనే చూసుకుంటాడు ఏదైనా, ఆయనే. సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నిండార ముసుకేసుకుని భక్తి కలిగిన వారిగా ఉండటం మాత్రమే కాదు, భక్తి ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా అన్నట్టుగా ఉండటం కాదు. అట్టి వారికి విముఖుడవై ఉండుము. ఎట్టి వారికి, ఈ పైన ఉన్న లిస్టులో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు దూరంగా ఉండండి. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసి మంత్రాలు చేయబాకండి, మీ భవిష్యత్తు పాడు చేసుకోబాకండి అంటున్నాడు దేవుడు. పాపభరితులై నానా విధములైన దురాశల వలన వాళ్ళు నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారి వీరిలో చేరిన వారు. రోజు వాక్యం వింటూ కూడా మనసు మార్చుకోకపోతే ఇంకంతకంటే భయంకరమైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు మరొకరు ఉండరు. వాక్యం ఎందుకు వినాలంటే సరి చేసుకోవటానికి వినాలి. మనల్ని మనం సరి చేసుకోవటానికే, లేకపోతే మనకి పని పాట లేదా ఇది కూర్చోటానికి. ఎన్ని పనులు ఉన్నాయి, అయినా కూడా ఒక గంట పోయి ఇప్పుడు 2 గంటలు అవుతుందా? అన్న గంట అని పిలిచాడు, 1.5 గంట అయింది. మరి టైం అంతేనమ్మా, అసలు ఏంది వదిలిపెడతలే అన్న. ఒక్కోసారి మరి ఇది హోలీ ఏమంటారు, వీక్ అంటారు దీన్ని, పరిశుద్ధ వారు. ఇది మాత్రం కొద్దిగా ఎక్కువ తీసుకోవట్లేదు. అసలు మీరు వచ్చింది 7:30కి, 7:30 దాటిన తర్వాత కొంతమంది నెమ్మదిగా వెలుస్తూ ఉన్నారు, వస్తున్నారు. 7ంటికి 7:30కి నేను మొదలుపెట్టినా కూడా ఎవరు రావట్లేదు. కాబట్టి నేను కొద్దిగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంచెమే, ఇప్పుడు ఎంత 9:15 అని పక్కన అనబాకండి, అయిపోవచ్చింది. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్.